శివుడు మన జీవితాన్నే మార్చేసే ఒక గొప్ప రహస్యాన్ని తన మెడలో ధరించాడు అని మీకు తెలుసా? నాగలోకానికి అధిపతి అయిన వాసుకిని తాడుగా చేసుకొని దేవతలు మరియు రాక్షసులు అమరత్వం పొందే అమృతం కోసం క్షీరసాగర మదనం చేస్తారు. కానీ అమృతానికి బదులుగా భయంకరమైన హాలాహలం అనే విషం బయటికి వచ్చి విధ్వంసం సృష్టించి ఈ లోకాన్నే నాశనం చేద్దామనుకుంటుంది. కానీ ఆ విధ్వంసానికి తెలీదు దానికి ఎదురు నిలబడింది సాక్షాత్తు పరమశివుడని. ఆ విషాన్ని తన కంఠంలో నింపుకొని ఈ ప్రపంచాన్ని కాపాడటానికి నీలకంఠుడిగా మారాడు. ఆ త్యాగాన్ని చూసిన వాసుకి భక్తితో శివయ్య కంఠంలో ఉన్న విషం కిందకు రాకుండా రక్షణ కవచంలాగా ఆయన మెడలోనే ఉండిపోతుంది. కానీ మనం తెలుసుకోవాల్సిన రహస్యం ఏమిటంటే పాము భయానికి మరణానికి చిహ్నం. అలాంటి ప్రమాదం ఆయన మెడ చుట్టూ ఉన్నా కూడా ఆయన తన మనస్సును కోరికలను అధిగమించాడు కాబట్టే ఆదియోగి అయ్యాడు. పాము కాలానికి అంటే టైంకి చిహ్నం. ఆ కాలాన్నే కంట్రోల్ చేస్తాడు కాబట్టే ఆయనని మహాకాలుడు అని పిలుస్తాం. ఆది అంతం లేనివాడు. మనకు ఎలాంటి కష్టం ప్రమాదం ఎదురైనప్పుడు ఆయననే స్ఫూర్తిగా తీసుకుని వాటి అన్నిటినీ ఎదుర్కొనే శక్తిగా ముందుకు వెళ్ళమని ఆయనే మార్గం చూపించాడు. మీరు నాలాగే శివభక్తులైతే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఇలాంటి కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ.